చూసుకుంటే పాలు, పన్నీరు చాలా కల్తీగా ఉంటున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే చాలా కష్టంగా ఉందండి. ఆ ప్యాకెట్‌లో వాళ్ళు టోన్డ్ మిల్క్ అది అని రాస్తారు. ఆర్గానిక్ అని రాస్తారు. కానీ ఎంత మాత్రం ఆర్గానిక్ అవి నిజంగా ఇవ్వచ్చా? లేదా? పిల్లలకి తాపిచ్చచ్చా? లేదా? మనకి గ్యారంటీ లేదు. చాలా మట్టుకైతే పిల్లలకి పాలు ఇవ్వడమే మానేసాం. వాళ్ళకి కాల్షియం ఎక్కడి నుంచి రావాలంటే పన్నీర్. పన్నీర్ చూసుకుంటే అది కూడా కల్తీ అంటున్నారు. అది కూడా ఇవ్వట్లేదు అసలు ఇప్పుడు పిల్లలకి వేరే రాగి గానీ, వేరే ఏదైనా ఫామ్‌లో ఇస్తున్నాం. బట్ మనం చిన్నప్పటి నుంచి పాలు తాగాము, మీగడ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. కానీ అది వాళ్ళకి పిల్లలకి రావట్లేదు. అది మాత్రం చాలా బాధాకరమైన విషయమే. ఆహ్, ఎక్కడ దొరుకుతది నిజమైన పాలు, స్వచ్ఛమైన పాలు అనేది మాత్రం తెలియట్లేదు. దిస్ ఈస్ వెరీ వెరీ సాడ్ యాక్చువల్లీ. మీరు పన్నీరు ఒకవేళ పర్చేస్ చేయాల్సొస్తే ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు పన్నీర్‌లో? పన్నీర్ మెయిన్‌గా హోమ్ మేడా కాదో చూస్తున్నాం. ఇప్పుడు బయట జరిగే ఇవన్నీ చూస్తుంటే హోమ్ మేడా చేస్తున్నారా లేదా అని చూస్తున్నాం. హోమ్ మేడ్ తీసుకోవాలి అని అంటే చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఎవ్రీడే తినలేము. కన్జ్యూమ్ చేయాల్సినంత అమౌంట్ మనం బయట కొనుక్కొని తినాలంటే ఇబ్బందే. సో, అలా కూడా ఇంట్లో చేసుకోవాలంటే టైం ఉండదు వర్కింగ్ లేడీస్‌కి మెయిన్‌గా. సో, అలా ఇవ్వడానికి కూడా కుదరట్లేదు కిడ్స్‌కి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్‌లోకి ఒకవేళ పన్నీరు ఏదైనా వస్తే కొత్తగా ఏమన్నా పన్నీర్ బ్రాండ్స్ లాంచ్ చేస్తే ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటారు? పన్నీర్ ఈజీగా ఉండాలి తినడానికి పిల్లలకి. కొంచెం చూడగానే వాళ్ళు సాఫ్ట్‌గా ఉండాలి. మనకు తెలుస్తది కదా! పన్నీర్ చూడగానే ఇది రబ్బర్‌లా ఉందా? సాగుతుందా? బావుందా? లేదా? ఇలాంటి క్వాలిటీస్ మంచిగా ఉండి అండ్ ఎవరైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ఇది మేము నిజంగానే ఆర్గానిక్‌గా చేస్తున్నాము అనే నమ్మకం కలిగించాలి బేసిక్‌గా. ఇది ఆర్గానిక్ అని చెప్తే సరిపోదు కదా! దే హావ్ టు గివ్ అస్ సమ్ ప్రూఫ్ సేయింగ్ దట్ ఇది నిజంగానే సేఫ్ ఫర్ కిడ్స్ అని తెలియజేస్తే అది మేము ధైర్యంగా ఇవ్వగలం పిల్లలకి. ఈ రోజుల్లో చూసుకుంటే పాలు, పెరుగు, పన్నీరు చాలా కల్తీ అయిపోతున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అవును మేడం. పిల్లలు కూడా శారీరకంగా వీకే ఉన్నారు. పన్నీర్‌లోనే గవర్నమెంట్ అనేది ఒక పట్టించుకోవాలి మేడం. ఇదంతా మనం లోకల్‌లో దొరికే మార్కెట్‌లో మాకు దొరుకుతుంది కనుక మేము వాడుతున్నాము. అది గవర్నమెంట్ పంపిస్తుంది కనుక మేము తినే వ్యవస్థ అయిపోతుంది కనుక మాకు కూడా తెలియదు అది కల్తీయా మంచిదా అనేది. అది వాళ్ళే నిర్ణయించుకొని చూడాల్సిన బాధ్యత వాళ్ళది. మాకేముంది ప్రతి షాప్‌లో దొరుకుతుంది కనుక మేము మాకు పన్నీర్ కావాలంటే తీసుకొని వెళ్తున్నాం. మంచిదా కల్తీదా అని మాకు గ్రేడింగ్ అనేది తెలియదు కనుక తీసుకొని తింటున్నాం. ఆ ముద్ర ఇచ్చే సర్టిఫికేట్ వాళ్ళకి తెలిసి ఉండాలి మేడం అది. అది కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా అరికట్టి ఉంటే బాగుంటుంది. పిల్లలు కూడా శారీరకంగా ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి తిన్న తర్వాత. కడుపు నొప్పి అనో లేకుండా వాడు ఎదుగుదల అనేది ఏది జరగకుండా ఉంటుంది ఈ కాలంలో. ఇది మేడం చెప్పదలుచుకుంది. ఒకవేళ మీరు పన్నీర్ కొన్నారంటే దానిలో ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు? ప్రతిదీ మేడం దానికి ఉన్న జెన్యూన్ క్వాలిటీ అందరూ కావాలనుకుంటారు. ఇప్పుడు హోమ్ మేడ్ పన్నీర్ ఉందనుకోండి దాంట్లో ఎంత నాణ్యత కావాలో కంపెనీ నుండి అంతే నాణ్యత అడుగుతాం మేము. ఆ నాణ్యత అనేది మేము ప్యాకెట్లో గ్రహించలేము కనుక గ్రహించలేము కనుక అది గవర్నమెంట్ చూడాల్సిన పరిస్థితి అది. సర్టిఫికేట్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళ దగ్గర అన్ని గ్రేడింగ్ అయి రావాలి. మాకు ప్రతిసారి బర్రెలలో ఈ సిటీలో పిండుకొని చేసుకునేంత వ్యవస్థ లేదు, అంత టైము లేదు. సో మేము జనరల్ మార్కెట్కి వెళ్తాము, కొని తీసుకొచ్చుకునే వ్యవస్థ ఉంటుంది. సో అది ప్రభుత్వం నిర్ణయం, ప్రభుత్వం వాళ్ళు చూడాలి. రానున్న కాలంలో భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వం కరెక్ట్గా జెన్యూన్గా పని చేపిస్తే పాలోత్పత్తి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి చేయించాల్సిన వ్యవస్థ ఉండాలి మేడం. ఇప్పుడు మార్కెట్‌లో ఎటువంటి పన్నీర్ కావాలని అనుకుంటున్నారు? మేడం పన్నీర్ పాలతోటి ఉత్పత్తి అయ్యే పన్నీర్లే కావాలనుకుంటాం కానీ సింథటిక్ పన్నీర్ కావాలనుకుంటలేం కదా మేడం. మేము డబ్బులు అయితే జెన్యూన్గా డూప్లికేట్ నోట్లు అయితే ఇవ్వము, జెన్యూన్గా కరెన్సీ ఇస్తాము. ఆ కరెన్సీ తగ్గట్టే మాకు పన్నీర్ కావాలి. ఇప్పుడు వాడు ప్యాకెట్లో వేరేది ఇచ్చిందంటే గవర్నమెంట్ సర్టిఫై అయితేనే వస్తుంది. అదేదో కరెక్ట్ వాళ్ళు నిర్ణయించాలి మేడం అది. ఇక వాళ్ళు ఇంటర్నల్ ఏమవుతుంది మాకు కూడా తెలియదు కానీ తిన్న తర్వాత మాకు తెలుస్తుంది, మేము హాస్పిటలైజ్ పోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ అరికడితేనే బెటర్. నమస్తే అండి. నమస్తే. పేరు? ఆతిరా. ఆతిర గారు. ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో చూసుకుంటే పన్నీరు, పాలు అన్నవి చాలా కల్తీగా ఉంటున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం? मीन्स अभी क्या बोलते हैं, हम लोग वेजिटेरियंस है, हम लोग उतना मिल्क हम खाली मिल्क और पनीर खाते हैं। और आजकल के ज़माने में क्या बोलते हैं, और पनीर और मिल्क में भी उन लोग थोड़ा सिंथेटिक प्रोडक्ट्स है ना, उसमें थोड़ा नॉन वेज आइटम्स थोड़ा
जो भी हमारे को हमारा हेल्थ के लिए अच्छा नहीं है वो सब कुछ मिला के अभी मिक्स करके बना रहे हैं, वो हम हमारे सेहत के लिए अच्छा नहीं है। वो थोड़ा कंट्रोल करके हमारे को जो भी वेज है ना वो वेज प्योर हमारे को चाहिए, उसको कंट्रोल करना पड़ता। ఒకవేళ మీరు పన్నీర్ తీసుకోవాలంటే ఎటువంటి కంటెంట్ చూస్తారు అందులో? అంటే ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు? ఇట్ విల్ బి లైక్ అ ప్యూర్ ఫామ్ ఉండాలి, దాంట్లో మంచి బ్రాండ్ ఉండాలి, అది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నవ్వే డేస్‌లో చూసుకుంటే పాలు, పెరుగు, పన్నీర్ ఇవన్నీ చాలా కల్తీ అయిపోతున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? కల్తీ అనేది సమాజానికి మంచిది కాదండి. పిల్లలకు కానీ చిన్న చిన్న పిల్లలకి కల్తీ పాలు, కల్తీ పనీర్ అనేది మంచిది కాదు. దాన్ని గవర్నమెంట్ ఫాలోఅప్ చేసి దాన్ని బ్యాన్ చేయడం కానీ, దాని దగ్గర చెకప్ చేసి దాని గురించి కొంచెం డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఏదైతే ఒరిజినలో అదే మార్కెట్లో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఒకవేళ మీరు పన్నీర్ గాని పర్చేస్ చేస్తే ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు పన్నీర్‌లో? యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ఏముందో నాకు ఐడియా లేదండి. జనరల్గా ఊళ్ళల్లో ఏదైతే మనము చిన్నప్పుడు తిన్నవి ఉంటాయో ఆ క్వాలిటీ వస్తే బెటర్ ఉంటుంది. నాకు జనరల్గా దాని గురించి నామ్స్ అయితే నాకు ఐడియా లేదు. ఊరిలో మనకున్న ఏదైతే మా అమ్మమ్మల తాతయ్యలు ఏదైతే చేసి పెట్టారో అట్లాంటిది ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. పన్నీరు పర్చేస్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మోస్ట్లీ ట్రస్టెడ్ బ్రాండ్స్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను. ఏదో మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది అది తీసుకున్నాం వాడామంటే అది దాంట్లో ఒరిజినల్ ఉందో ఫేక్ ఉందో మనకు ఐడియా ఉండదు కదా. ట్రస్టెడ్ బ్రాండ్స్ మీకు తెలిసిన మంచి బ్రాండ్స్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అనేక నామ్స్ పాటిస్తారు కాబట్టి అట్లాంటివి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో చూసుకుంటే పాలు, పన్నీరు చాలా కల్తీగా వస్తున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? పాలు అంటే అది ఇప్పుడు ఎక్కువగా ఆ పౌడర్ అనేది ఎక్కువగా పాలలో కలుపుతున్నారు. అంత ప్యూర్ కూడా ఉండడం లేదు. మీరు పన్నీర్ తీసుకునేటప్పుడు ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు పన్నీర్‌లో? క్వాలిటీని ముందు ఫ్రెష్నెస్ చూస్తాం, తర్వాత అది డేటు అవన్నీ చూసి తీసుకుంటాం. కానీ వాటిల్లో కూడా ఎక్కువగా కల్తీలే ఉంటున్నాయి. అది పన్నీర్ ప్యూర్గా అనేది తయారు చేయడం లేదు. పన్నీర్‌లో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? పన్నీర్లో మంచి క్వాలిటీ అనేది ఉండాలి. ఈ రోజుల్లో చూస్తే మనం ఆరోగ్యం కోసం ముందు ఆలోచించాలి. ఆరోగ్యం కోసమని వాళ్ళు కల్తీ లేకుండా ప్యూర్గా వస్తే ముందు తరానికి కూడా పిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆరోగ్యపరంగా ఉండాలని మా అభిప్రాయం. అది డబ్బుల కోసమని ఆలోచించకుండా డబ్బుల కోసమని వాళ్ళు ఎక్కువగా బిజినెస్ చూస్తున్నారు కానీ క్వాలిటీ అనేది చూడడం లేదు. నమస్కారం సార్. నమస్తే మేడం. మీ పేరు? సునీల్ రెడ్డి. సునీల్ గారు, ఇప్పుడు జనరల్‌గా నాన్ వెజ్ తినలేని వాళ్ళందరూ కూడా పన్నీర్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో పన్నీర్‌లో ఏమేమి క్వాలిటీ తీసుకునే ముందు ఏమేమి క్వాలిటీస్ చూస్తే మంచిదని మీరు అంటారు? ఇప్పుడు ఈ నవే డేస్‌లో పన్నీర్ అంటే మ్యాక్సిమం కొందరు లోకల్‌గా అమ్మేస్తున్నారు. కొందరు మన డైరీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి రిజిస్టర్డ్ డైరీ ప్రొడక్ట్‌లో వాళ్ళది తీసుకుంటే బెటర్ అని ఉద్దేశం. ఎందుకంటే ఈ పన్నీర్ వల్ల మెయిన్ కాల్షియం ఇట్లాంటి హై ప్రోటీన్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈవెన్ నాన్ వెజ్ తిన్నోళ్ళు మెయిన్ పన్నీరే ప్రిఫర్ చేస్తారు. అట్లాంటిది ఈ రోజుల్లో కల్తీ చేయటం అంటే ఈవెన్ పాలు కల్తీ చేయటం అంటేనే మంచి ఇది కాదు మేడం. మీరు ఒకవేళ పన్నీర్ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి పన్నీర్ తీసుకుంటారు? అంటే ఎలాంటిది అంటే డైరీయా మేడం? అదర్వైజ్ నేను అనేది ఏంటంటే మీరు పన్నీర్ తీసుకునేటప్పుడు ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు? మెయిన్ మంచి రిజిస్టర్డ్ డైరీ ఉన్న పన్నీర్ తీసుకుంటాను. అది మంచి మిల్క్తో మెయిన్ మిల్క్ క్వాలిటీ దాన్ని ఇది తీసుకుంటాను. ఫుడ్ సర్టిఫైడెడ్‌గా ఉన్న ఏదైనా ఒక కంపెనీ రీసెంట్‌గా గనుక లాంచ్ అయితే అటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేస్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని బ్యాక్‌గ్రౌండ్ కొంచెం చూసుకుంటే బెటర్ మేడం. అంటే ఎలా ఏంది కొందరు ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి తీసుకొని వాళ్ళు డెవలప్ చేస్తారు. అలా ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి దాని మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి తీసుకోవటం మంచిది. నమస్తే సార్. నమస్తే, మీ పేరు? వెంకటేష్.
వెంకటేష్ గారు, ఇప్పుడు మార్కెట్‌లో చూసుకుంటే వెజిటబుల్స్‌లో వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఎక్కువ ఉన్నారు అంటే అది ఎక్కువగా పన్నీర్ ప్రిఫర్ చేస్తున్నారు. పన్నీర్ తీసుకునేటప్పుడు ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు? సో, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ ఏదైతే డైరీ నుంచి రిలీజ్ అవుతుందో పన్నీర్ గానీ, మిల్క్ గానీ రిజిస్టర్ ఉందా లేదా చూసుకోవాలి. సేమ్ టైమ్ పీపుల్ అంతా ఆ మిల్క్ స్టోరేజ్ ఎలా అవుతుంది. సో, కనీసం బేసిక్స్ తెలుసుకొని ఉండాలి వాళ్ళు. సో, సేమ్ టైమ్ ఆ డైరీస్‌లో పెద్ద రిజిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ నుంచి కొనే బదులు సో, రైతుల దగ్గర నుంచి ఎవరైతే నేచురల్‌గా చేస్తున్నారో దానికెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. పన్నీర్‌లో పౌష్టికాహారాలు ఉంటాయంటారు. దాన్ని మీరు ఎంతవరకు ట్రస్ట్ చేస్తారు? సో, మిల్క్‌లో ఎలాగో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. దాని నుంచే పన్నీర్ వస్తుందకి డెఫినెట్‌లీగా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరన్నట్టు సర్టిఫైడ్ డైరీ, సర్టిఫైడ్ బ్రాండ్ అలా ఏదైనా మార్కెట్‌లోకి కొత్తగా వస్తే దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా? సో, ఎందుకంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది దాని ఆర్టికల్స్ ఏమైనా ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మనం చెక్ చేసుకొని సో, మనకి యూట్యూబుల్లో గానీ, టీవీ ఛానల్స్‌లో గానీ గూడా దాని ఇంగ్రీడియెంట్స్ అవన్నీ రివీల్ చేస్తున్నారు. దాన్ని గూడా చూసి మనం తీసుకోవచ్చు. మనకు ఈ రోజులలో పాలు, పెరుగు నాణ్యతగా లేకపోతే పాలతో తయారయ్యే వస్తువులు కూడా నాణ్యతగా ఉండేవి. దాని మీద మీ అభిప్రాయం ఏంది? అలా ఉండకూడదు. అంటే పొల్యూషన్ లేకుండా నేచురల్‌గా, హెల్తీగా ఉండడానికి ఉంటేనే బావుంటది. చిన్న పిల్లలుంటారు. వాళ్ళ ఫ్యూచర్ కోసం అంటే ఇప్పుడు తిన్న ఫుడ్డే వాళ్ళ ఫ్యూచర్‌ని బిల్డ్ చేస్తది. అంటే హెల్తీ ఫుడ్. మనం చిన్నప్పటి నుంచి హెల్తీ ఫుడ్ పెడితేనే వాళ్ళు ఫ్యూచర్‌లో కూడా హెల్తీగా ఉంటారు. అంటే మామూలుగా నాన్ వెజ్ తినేటోళ్ళకు చాలా ఐటమ్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. వెజ్ తినేటోళ్ళకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో ఈ పన్నీర్ ఒకటి. అది కూడా కల్తీ అయితే దాని మీద మీ అభిప్రాయం ఏంది? హెల్తీ అంటే పన్నీర్ కూడా హెల్తీ ఫుడే. కాకపోతే కల్తీ వల్ల కొంచెం అవాయిడ్ చేయాల్సొస్తుంది. ఈ పన్నీర్ చూస్తే సింథటిక్ పన్నీర్ అని ఒక ప్లాస్టిక్ పన్నీర్ వచ్చింది. అలాంటి పన్నీర్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అంటే మీ ఫ్యూచర్ పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు. అలాంటి పన్నీర్ పిల్లలకు పెడితే కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి అలాంటి పన్నీర్ మీద మీ అభిప్రాయం ఏంది? ఉండకూడదు అనుకుంటానండి. అలాంటివి అంటే మనుషుల హెల్త్‌తో ఆడకూడదు కదా! అంటే వాళ్ళు అలా వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు అలా చెయ్యకూడదు అంటాను. ఈ మధ్య కాలంలో పాలు, పన్నీరు అనేది చాలా ఫేక్‌గా ఉన్నది. డూప్లికేట్ వస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంది? నా అభిప్రాయం అంటే ఏముంది బ్రయ్య, కొన్ని పాలల్లో కూడా కలుషితం అనేది చాలా ఉంది. పన్నీర్ అనేది కూడా కొన్ని సార్లు చాలా ఫేక్‌గా ఉంటుంది అనమాట. ఎంత ఫేక్ ఉంటుందంటే చాలా ఫేక్. మనం చాలా సార్లు చూసినాం కూడా కొన్ని సార్లు పన్నీర్ వల్ల కూడా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అని అట్లా పాలల్లో కూడా కొన్ని డిఫికల్ట్‌గా పాలు కూడా వేరేగా ఉంటాయి. దాంట్లో వాటర్ వాడడం కానీ, పన్నీర్‌లలో కూడా కొన్ని కెమికల్స్ కలపడం కానీ పన్నీర్‌లలో కూడా కొన్ని బాగున్నాయి కానీ అది తగ్గట్టుగా దానికి కొన్ని బ్రాండ్స్ ఉంటాయన్నమాట. అది మనం చూసి తీసుకోవాలి దాని గురించి ఏదైనా కానీ. ఇప్పుడు మంచి పన్నీర్ తినాలంటే, మంచి పాలు దొరకాలంటే ఈ కాలంలో చాలా తక్కువ. ఎలాంటి పన్నీరు, ఎలాంటి పాలు తీసుకోవాలని అనుకుంటున్నారు? ఏముంది బ్రో, నాణ్యతమైనది తీసుకోవాలి. పాలైనా కానీ, పన్నీర్ అయినా కానీ దానివల్లనే మనకు వస్తుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏముండదు. పన్నీర్ కూడా చాలా హెల్త్‌కి మంచిది కాబట్టి మనకు దానికి సంబంధించింది కూడా మనం పాలు, పన్నీరు 2 హెల్త్ మంచిగా తీసుకోవాలి. సింథటిక్ పన్నీర్ అని కొత్తగా వచ్చింది. ఎట్లా అంటే కొంచెం ఫేక్ పన్నీర్ అది. పన్నీర్ లాగా ఉంటుంది కానీ పన్నీర్ కనిపిస్తుంది. అలాంటి పన్నీర్ తినడం వల్ల హెల్త్ చాలా పాడైపోతుంది. అలాంటి పన్నీర్ తీసుకోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏదైనా సరే? అలాంటివి తీసుకోవద్దంటే మనం దానికి చూస్ చేసుకోవాలి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేస్తుంటే బాగుంటుంది. ఎవరైనా దాన్ని యూజ్ చేసిన వాళ్ళని అడిగితే దానివల్ల ఏమైనా అయినాయా, మీకు మంచిగా ఉందా లేదా అనేది, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమైనా వచ్చినాయా లేదా అనేది మనకు తెలుస్తుంది కదా. మనకు తెలిసినప్పుడు దాన్ని తీసుకోవాలా లేదా అని మనకు అర్థమైపోతుంది. మరి ఎలాంటిది తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎలాంటి పన్నీర్ అయితే మనకు బెస్ట్ అనిపిస్తుంది, ఎలాంటి తీసుకుంటే మన హెల్త్ మంచిగా ఉంటుందా అనేది. ఇప్పుడు సింథటిక్ పన్నీర్ మీద మీ అభిప్రాయం చెప్పాలి? సింథటిక్ అనేది ప్లాస్టిక్ది కదా బ్రో. దానివల్ల మనకు అంత చాలా హెల్త్ ఇష్యూ చాలా అయిపోతుంది. అది తీసుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయం అయ్యా.